4000 పెంచును శ్రీకాకుళం పోవచ్చు, కారాష్ట్ర పోవచ్చు, తిరుపతి పోవచ్చు, ఆంధ్రప్రదేశ్ అక్కడ తిరగచ్చు. చేద్దాం. బస్సు ఫ్రీ. ఒక మనిషికి 15,000. పిల్లలు ఎవరు చదువుకుంటే వాళ్ళకి అన్న మచ్చ పక్కన వీడియో తీసుకుంటున్నా. ఓకే మాసమే కరెక్ట్ నుంచి సిపిఐ అమ్మా లీడర్ సిపిఐ చేనేత రాష్ట్ర నాయకుడు జిల్లా మెంబర్ కూడా సిపిఐ నాయకుడు సిపిఐ రెండు సైకిల్ పెంచి 4,000 సంవత్సరాలు జాబు కావాలంటే బాబు రావాలి. ఏంటి కోసం పక్క తీసుకున్నా లేదా మేము సైకిల్ రావాలంటే సైకిల్ పోవాలి. అయిపోయినాక చెప్తావు. ఇప్పుడు
బాబు బాబు జర పట్టుకోండి పాంప్లెట్ పాంప్లెట్ కూడా పాంప్లెట్ పాంప్లెట్ పెట్టి తిప్పి పట్టు పట్టుకోండి కార్మికుల ఐక్యత దేశం బాగుండాలంటే దేశం బాగుండాలంటే దేశం బాగుండాలంటే ఓడి రావాలి దేశం బాగుండాలి బీజేపీ చెప్పుకుంటే సిగ్గా తప్పులేదులే ఎందుకు కదా ఇవన్నీ చెప్పే అవసరం ఇక్కడ ఇక్కడ జనసేన ముందు రా బస జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి బొద్దుల దస్తగిరి, తర్వాత ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు, వీళ్ళిద్దరి అభ్యర్థిత్వం కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున కోడుమూరు కొండపేటలో ప్రచారానికి తిరగడం జరుగుతుంది. ఇక్కడికి మేము ప్రతి గడప గడపకు తిరుగుతుంటే విశేషంగా స్పందన లభిస్తుంది. మాకు జగన్ ప్రభుత్వం చేసే అన్యాయాలు, దారుణాలు ప్రతి ఒక్కరికి విసుగు చెంది ఎప్పుడెప్పుడు 13వ తేదీ వస్తుందా, ఎప్పుడు ఓట్లు వేయాలా, మేము సైనికుని తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలనేసి చాలా ఊళ్ళో ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మాకు బాగా స్పందన లభిస్తుంది. ఇదే స్ఫూర్తితో మేము ప్రచారంలో దూసుకుపోయి 13వ తేదీ ఖచ్చితంగా మేము ప్రజలందరితో కూడా ఆ రోజు ఓటింగ్ శాతం పెంచుకొని ఖచ్చితంగా కోడుమూరులో టీడీపీకి మెజారిటీ చూపిస్తామని కూడా మేము తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మేము ఈ క్యాంపెయిన్కి సూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బొగుల దస్తగిరి గారిని, మళ్ళా నాగరాజు గారిని గెలిపించుకోవడానికి జనాలతో వచ్చి అశేష జనాలు కలిసి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. బీజేపీ కూటమి అయితేమి, జనసేన అయితేమి, ఎంఆర్పిఎస్ నాయకులు అయితేనేమి అందరూ జనాలు ఏమీ తారతమ్యం లేకుండా మేమందరం వచ్చి బలంగా వచ్చి మేమందరం కలిసికట్టుగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము. ఎవరు మాలో ఏమీ వైర్యం లేదు. ఎవరో వైసీపీ రెడ్డి వాళ్ళకు మాకు ఎలాంటి విభేదాలు లేవు. అందరి తరఫున మేము గెలిపించుకొని ఇద్దరికి గిఫ్ట్గా ఇవ్వదలుచుకున్నాము. జై తెలుగుదేశం. దస్తగిరి గారు, తర్వాత బస్తిపాడు నాగరాజు ఎంపీ అభ్యర్థి, వాళ్ళిద్దరి కోసం చెప్పని ఈరోజు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాము. ఇక్కడ ఈ కొండపేటలో దాదాపు 7,000 ఓట్లకు పైగా ఉన్నాయి. ఇందులో మెజారిటీ ఓట్లు ఖచ్చితంగా అంటే దగ్గర 6,500 కూడా మనకు వస్తాయి. విశేషమైనటువంటి స్పందన కనబడుతూ ఉంది. ఇప్పటికీ దాదాపు 75 నుంచి ఇంతవరకు తెలుగుదేశం జెండా ఎగరలేదు కోడుమూరులో. ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగిరిస్తామని చెప్పాలని సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము టీడీపీకి సంపూర్ణ మద్దతుగా
దస్తగిరన్న గారికి మేము ఖచ్చితంగా గెలిపించుకుని తింటాము. ఈ సభ ఎంపీ గారు నాగరాజన్ కూడా ఖచ్చితంగా గెలిపించుకుంటాము. కావాలనే నిదానంతో ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫున కొండపేట వీధిలో తిరుగుతున్నాము. మా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బుక్కుల దస్తగిరి గారిని అలాగే ఎంపీ అభ్యర్థి నాగరాజు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే అభ్యర్థి గారైన బొగ్గుల దస్తగిరి గారికి ఈరోజు చేనేత కార్మికుల పేరులో ఈరోజు ప్రచారం ముమ్మరంగా జరగడం అయింది. జనవాహినితో ఈ ప్రచారం సాగుతున్నది. ఇక్కడ జనాల దగ్గర నుంచి విశేష స్పందన వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు అని ఈ జనాలు ఎదురు చూస్తూనే ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటాము, అదేవిధంగానే బొగ్గుల దస్తగిరి గారిని కూడా మేము ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకుంటాము. అట్లే అదేవిధంగా నాగరాజు గారిని కూడా గెలిపించుకుంటాము. గెలిచిన తర్వాత కూడా మాకు ఈ చంద్రబాబు నాయుడు వస్తే కూడా ఈ ఊరికి నీటి సమస్య తీరుతుందని మాకు కూడా ఆశ ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. రేపు జరగబోయే ఎలక్షన్ రోజు 13వ తారీఖున జరుగుతున్న ఎలక్షన్లకి బొగ్గుల దస్తగిరి గారు అయితేనేమి, నాగరాజు గారు అయితేనేమి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాము. రేపు ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వమే ఫామ్ చేయబోతున్నాము. మేము చెప్పిన సూపర్ 6 పథకాలను కూడా అమలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సూపర్ 6 పథకాలను చూడండి. వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఆ రత్నాలు ఈ రత్నాలు, ఏ రత్నాలు రంధ్రాలలోకే పోతున్నాయి కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా లబ్ధి పడిన దాఖలాలు లేవు. కాకపోతే చేనేత కార్మికులకు కూడా మన చంద్రబాబు నాయుడు గారు వస్తే కూడా అన్ని విధాలు కూడా ఆదుకుంటామని చెప్పినాడు. అదే మాదిరిగా కూడా పింఛన్లు కూడా 4,000 పెంచినాడు. నిరుద్యోగ అభివృద్ధి చేసినాడు. 3 సిలిండర్ల పథకాలను పెట్టినాడు. రైతులకు 20,000 రైతు భరోసా కింద కూడా ఇస్తున్నాడు. ఇవన్నీ రావాలంటే బాబు రావాలా, యూత్కి జాబ్ రావాలంటే బాబు రావాలా. కాబట్టి అందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని, అదే విధంగానే బొగ్గుల దస్తగిరి గారిని కూడా గెలిపించుకొని, నాగరాజు గారిని కూడా ఎంపీగా గెలిపించుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. మన కోడుమూరు కూడా నీటిని కూడా మనం కూడా నియోజకవర్గం కూడా బాగుపడుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. నా పేరు రవీంద్ర గౌడ్, టీడీపీ మండల కార్యదర్శి. తెలుగుదేశం పార్టీ శాసనసభకు మరియు పార్లమెంటుకు ఎన్నికల సందర్భంగా ఈరోజు మా కొండపేటలోని క్యాంపెయిన్ జరుగుతూ ఉన్నాం. మరి మన కోట్ల సుబ్రహ్మణ్య గారి ఆదేశాల మేరకు, విష్ణురెడ్డి గారి ఆదేశాల మేరకు, మానసి మందకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు క్యాంపెయిన్ జరుగుతున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి బొగ్గుల దస్తగిరి గారికి కానీ, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి మన బస్తిపాటి నాగరాజు గారికి అత్యధిక మేరతో గెలిపించి తీరుతామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మనకు రావాల్సినటువంటి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ సూపర్ 6 మనకు పథకాలు తీసుకొచ్చడం జరిగింది. కాబట్టి ఈ సూపర్ 6 పథకాలు మంచి ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆమోదికంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అత్యధిక మేరతో గెలిపించి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఆంధ్రయ్య, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు క్యాన్వాస్ చేయడం జరుగుతుంది. డి విశ్వనాథ్ సార్ గారి ఆదేశాల మేరకు, అలాగే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. మేము సూపర్ 6 పథకాలని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి వాటిని ఈరోజు ప్రతి ఒక్కరిని కలుస్తూ ఇంటింటా వారి యొక్క సమస్యలను వింటూ వారికి సమాధానం చెప్తూ, అలాగే ఇక్కడ చాలా వరకు నీటి సమస్యనే లేవనెత్తుతున్నారు. దీనిపై నేను కూడా మొన్న చంద్రబాబు సార్ వచ్చినప్పుడు గూడూరులో మన రాజోదండ ప్రాజెక్టు నుంచి ఒక పైప్ లైన్ వేసి ఇంటింటికి కురాయి ఇవ్వాలని చెప్పి సార్ గారు కూడా విన్నవించడం జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడుకి గెలిచారంటే ఖచ్చితంగా ఈ యొక్క సమస్యను పూర్తి చేయడానికి నా వంతు కూడా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికలో బస్తిపాటి నారాజన్న గారికి అలాగే నాకు 2 ఓట్లు సైకిల్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.